హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం పువ్వుల తోటలో కల్లోలం అనే కథ చెప్పుకుందాం. లావణ్యపురంలో ఒక నందనవనం ఉండేది. ఆ వనానికి పక్కన పుష్పవాటిక, ఆ పుష్పవాటికలో ఒక చక్కటి కొలను ఉన్నాయి. ఆ ప్రదేశంలో ఎక్కడ చూసినా పువ్వులే, అంతా పువ్వులమయం. రంగురంగులలో పువ్వులు, రకరకాల పువ్వులు, పరిమళాలను వెదజల్లి పరమానందం కలిగించే పువ్వులు. భూమి మీద పువ్వులే, నీటిలోనూ పువ్వులే. ఇంత జనాభా ఉండే పుష్పజాతికి ఒక రాజున్నాడు. ఆ రాజు రోజూ దర్బారు చేస్తాడు, తీర్పులు చెబుతూ ఉంటాడు. పుష్పరాజ్యం చాలా కాలం పాటు రామరాజ్యంలాగా చల్లగా సాగిపోయింది. అయితే ఉన్నట్టుండి ఒక రోజున పువ్వుల తోటలో పెద్ద పేచీ వచ్చింది. ఇది మంత్రి పదవిని గురించిన పేచీ. తుప్పలలో పడి ఉండే మొగలి పువ్వు వయ్యారంగా లేచి నించొని, నా పరిమళం యోజనాల దూరం వ్యాపిస్తుంది. నేను విరజిమ్మే పరిమళానికి ఎంతో దూరాన ఉండే జనులు, ఆహా, ఎక్కడి నుంచి వస్తుంది ఈ సువాసన అని దిగ్భ్రమ చెందుతారే. అందుచేత నేనే గొప్పదాన్ని అంది. ఈ మాటలకు రోషపడి నీటిలో నుంచి కమలం జడ ఊపుకుంటూ పైకి వచ్చింది. నీ గొప్పదనం ఎవరికి తెలియదు? ఒంటి నిండా ముళ్ళు నువ్వును. కంటికి ఇంపైతే కదా తర్వాత సంగతి. మన జాతిలోకెల్లా అత్యంత ఆకర్షణీయమైనటువంటి నన్ను పట్టుకోవడానికి అంతఃపుర స్త్రీలు సైతం ఆత్రపడుతూ ఉంటారు. ఆ కథలెప్పుడూ వినలేదా నువ్వు? అంది. ఇంతలో మొగలి పువ్వు మీదకు వచ్చి, ఏంటే, ఎర్రగా ఉంటే సరిపోతుందా? చూపుల బొమ్మలాగా ముళ్ళు ముళ్ళు అని దొబ్బుతున్నావే. గొబ్బికి లేవా, గులాబీకి లేవా ముళ్ళు? వాళ్ళేం తక్కువ వాళ్ళ? ఆలోచించి మరీ మాట్లాడు అని గద్దించింది. ఈ గడబిడ విని రాజ్యంలోని పుష్పజాతులన్నీ పరిగెత్తుకు వచ్చాయి. కొందరు ఆ పక్షం కాశారు, కొందరు ఈ పక్షం కాశారు. పెద్ద రగడ జరిగింది. ఈ రగడ సరాసరి సుమదర్బారు వరకు పోయింది. రాజుగారు వచ్చారు సుమదర్బారుకు. ఇప్పుడు న్యాయాధిపతి పొద్దుతిరుగుడు పువ్వు. ఈయన పగలల్లా సూర్య నమస్కారం చేసుకొని రాత్రిపూటల్లోనే కేసులు విచారణ చేసి తీర్పు చెప్పేవారు. కమలం, మొగలి పువ్వుల కేసు మరునాటికి వాయిదా వేయబడింది. మర్నాడు వాది ప్రతివాదులు ముందుగానే న్యాయస్థానానికి చేరుకున్నారు. చీకటి సమయం. వాది ప్రతివాదుల వకీళ్లు సిద్ధంగా ఉన్నారు. న్యాయాధిపతి రాజుగారు ఉచితమైన స్థానాలను అలంకరించారు. ముందుగా కమలం వైపు తిరిగి దానిని సంజాయిషి చెప్పమన్నారు. కమలం తరపు వకీలు లేచి, ప్రభు, మా కమలం గారి ప్రతిభ ఎంతసేపు సూర్యుడు ఉన్నంతసేపే. రాత్రి పడితే వాటికి మాట కూడా రాదు అన్నాడు. చిక్కే వచ్చింది. పగటిపూట న్యాయాధిపతి తీర్పు చెప్పలేడు, రాత్రిపూట ముద్దాయి మాట్లాడలేడు. ఇంకా ఈ తగువు పరిష్కారం ఎలా? మళ్ళీ మరునాటికి వాయిదా వేశాడు. ఈ సందర్భంలో మొగలికి ఒక మంచి ఉపాయం తట్టింది. వెలుగునిచ్చే ఒక చిత్రమైన ఆకు వద్దకు వెళ్దామని. సూర్యుడు లేకపోయినా తన పచ్చటి కాంతితో ఆ ఆకు లోకాన్ని ప్రకాశింపచేయగలదు. ఈ ఉద్దేశంతో మొగలి పువ్వు వెలుగునిచ్చే ఆకు వద్దకు వెళ్ళి మాట్లాడింది. మర్నాడు పుష్పరాజ్యమంతా దర్బారు వద్దనే విడిసింది. రాజు, న్యాయాధిపతి వారి వారి స్థానాలు అలంకరించారు. ఆనాడు పొద్దుపోయినా చీకటి పడలేదు. ఎక్కడ చూసినా చేమంతులు, గాజుబుట్ల వంటి తమ కాంతితో వింతగా ప్రకాశిస్తున్నాయి. పొద్దు తిరగకుండానే పొద్దుతిరుగుడు పువ్వు దర్బారుకు రాగా అందరూ విస్తుపోయారు. వాది ప్రతివాదుల తరపు వకీళ్లు గట్టిగా వాదించారు. వాదనలన్నీ విన్న తర్వాత న్యాయాధిపతి ఇలా తీర్పు చెప్పాడు. ఈ కేసులో వచ్చిన ఇద్దరూ గొప్పవాళ్లే, ప్రముఖులే. పరిమళానికి మొగిలి, అందానికి కమలం, రెండూ లోకానికి అవసరమే. ఇందులో వాదనకు ఎటువంటి అవకాశం లేనందున కేసు కొట్టివేయడమైంది అన్నది. అప్పుడు రాజుగారు చిరునవ్వుతో సింహాసనం మీద నుంచి లేచారు. గౌరవనీయులైన మన న్యాయాధిపతి గారు చెప్పిన తీర్పు ఎంతో యుక్తియుక్తంగా ఉన్నది. మనలో మనం ఐక్యత లేక చిలిపి కయ్యాలు ఆడుకోవడం చేతనే మానవులు మనల్ని హింసించడం జరుగుతుంది. ఆడవాళ్ల అందం కోసం మనలను మెడలు తుంపి వారు ధరించడమట. గొప్పవాళ్లను సన్మానించడం కోసం మన జాతిని లెక్క లేకుండా నాశనం చేసి వారు దండలు గుచ్చి వేసుకోవటమట. ఏమిటి అన్యాయం? మన స్థితి భద్రంగా ఉండాలంటే మన శ్రేయస్సు కోరే మంచి మంత్రివర్గం అవసరమై ఉంది. కనుక ఒక్కొక్క గుణానికి గొప్ప పేరు పొందిన ముగిలి, కమలాలను ఇద్దరిని మన ఆస్థానంలో మంత్రులుగా నియమిస్తున్నాం అని రాజుగారు అన్నారు. ఇందుకు సమ్మతిస్తూ పుష్పజాతులన్నీ ముక్త కంఠంతో ఒకేసారి జేజేలు కొట్టాయి.
ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.